వనవాసంలో అర్జునుడు ఒక చోట నిలబడి ఉన్నాడు. తనకి ఎదురుగా ఒక గుర్రాన్ని చూశాడు. ఆ గుర్రం విచ్చలవిడిగా తిరుగుతుంది. ఎటు పడితే అటు, ఎలా పడితే అలా తిరుగుతూ విపరీతమైన వేగంతో పరిగెడుతుంది. అది చూసిన అర్జునుడు పక్కనే ఉన్న నకులుడిని చూసి అర్జునుడు ఇలా అన్నాడు, నకలదేవా, ఆ గుర్రాన్ని చూసావా, ఎంత వేగంగా పరిగెడుతుందో? కానీ ఒక దిశా నిర్దేశం లేకుండా ఎటు పడితే అటు వెళ్తుంది. మనకి ఈ సమయంలో ఆ గుర్రాన్ని మంచి చేసుకోగలిగితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. నీకు గుర్రాల గురించి బాగా తెలుసు కదా, నీవు ఎలాగైనా వెళ్ళి ఆ గుర్రాన్ని మన స్థావరంలోకి మనకి కావలసినట్టు ఉంచగలవా అన్నాడు. వెంటనే నకులుడు మాట పలకకుండా ఆజ్ఞ అంటూ బయలుదేరుతాడు. నకులుడికి చాలా దూరం వెళ్తే గాని గుర్రం ఆచూకీ దొరకలేదు. మొత్తానికి ఒక చోట గుర్రాన్ని అడ్డుకున్నాడు. ఆ గుర్రాన్ని ఎటు పోనివ్వకుండా అన్ని దారులు తన బాణాలతో మూసేశాడు నకులుడు. అలాగే విపరీతమైన ఆవేశంలో ఉన్న ఆ గుర్రాన్ని శాంతపరిచి, ఆ గుర్రానికి భయపడకు మహాదేవా, నేను మీ వాడినే, నీ సాయం నాకు కావాలి, నిన్ను అర్జునుడు రమ్మన్నాడు అంటూ ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుని తీసుకుని వెళ్తాడు. నకులుడు ధైర్య సాహసాలని మెచ్చుకొని ఆ గుర్రాన్ని దగ్గర తీసుకుంటాడు అర్జునుడు. నకులుడు గురించి మరిన్ని విశేషాల కోసం నెక్స్ట్ షాట్లో చూడండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.